వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్లో ఇవాళ మనం టేస్టీ టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది వచ్చేసి ఒక మల్టీపర్పస్ టమాటో చట్నీ మాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ టమాటో చట్నీ తయారు చేసుకునే విధానం చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు అనేది వేసుకుంటున్నాం అన్నమాట. అలాగే కొంచెం ధనియాలు కూడా వేసుకుంటున్నామండి. ఫస్ట్ శనగపప్పు మినప్పప్పు వేయించుకున్నాక అప్పుడు ధనియాలు అనేవి వేసుకుంటున్నామండి. ఈ చట్నీ ఏంటంటే చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకైనా, ఉప్మాలోకైనా, దోశల్లోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా మీరు మార్నింగ్ లేచి అసలు టిఫిన్కి అన్నట్టు ఈ చట్నీ చేసుకున్నారనుకోండి, ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా మనం ఇది వేసుకుని తినేయచ్చు మాట. ఏ కర్రీ లేకపోయినా అంత బాగుంటుందండి. సో ఖచ్చితంగా ఈ చట్నీని అయితే ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, వంట రాని వాళ్ళకి కానీ ఎవరైనా ఈ చట్నీని అయితే ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. జస్ట్ ఒక 5 minutes ఆఫ్ పని అన్నమాట. అంతే, ఎక్కువసేపు కూడా మనం ఎక్కువ కష్టపడక్కర్లేదండి. సో చాలా ఈజీ, సింపుల్, టేస్టీ చట్నీ అన్నమాట. ఇందులో ఏంటంటే మనం ఒక 3 ఎండుమిరపకాయలు అలాగే 3 పచ్చిమిరపకాయలు అనేవి వేసుకుంటున్నామండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మీ కారం తగ్గట్లు వేసుకోండి. ఇవేంటంటే అంత కారం ఉండవు కాబట్టి నేను 3 వేసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ ఒక 3 మీడియం సైజ్డ్ టమాటాలు అనేవి తీసుకున్నాం అన్నమాట. ఇలా తీసుకున్నాక ఇది బాగా మగ్గించుకోవాలండి టమాటాలు అనేవి. అలాగే ఇందులో మనం చింతపండు కూడా పులుపు వేస్తున్నామన్నమాట. చూస్తున్నారు కదా, మనం ఇక్కడ చింతపండు అనేది ఎంత వేసామో ఇవన్నీ బాగా మగ్గిచ్చేసుకొని ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట. సరేనండి. నార్మల్గా ఏంటంటే ఈ వేగిపోయిన తర్వాత పోపు ఏదైతే వేసామో అది వేగిపోయాక దాన్ని సపరేట్గా మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు, లేదా అన్నీ ఒక్కసారైనా చేసుకోవచ్చండి. మీ మిక్సీ క్యాపబిలిటీ బట్టి ఇది ఇలా చేసుకోండి. కొన్ని మిక్సీల్లో అయితే సరిగ్గా నలగదు, మా మిక్సీలో అయితే బాగా నలుగుతుంది కాబట్టి నేను అన్నీ ఒకేసారి మిక్సీ పెట్టేస్తాను అన్నమాట. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నామండి. చూసారు కదా, మనకి ఇది ఎంతోసేపు పట్టదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి చేసుకుంటే మనం అన్నిట్లోకి తినేయచ్చు మాట. చాలా బాగుంటుందండి చట్నీ. ఇంకా మన ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటా చట్నీ అనేది ఎలా చేస్తామనేది షేర్ చేశానండి. అది కనుక చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదండి, ఇప్పుడు మనకి టమాటాలన్నీ బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాన్ని ఫైన్ పేస్ట్ కింద చేసేసుకోవడమే. లాస్ట్లో మీకు పోపు కావాలంటే మళ్ళీ పోపు వేసుకోవచ్చండి, లేకపోతే ఇలాగే మనం సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాకా ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ అనేది రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వ్యూ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.